ఒంగోలు 39వ డివిజన్ పీర్లమాన్యంలో ప్రత్యేక నిధుల ద్వారా రోడ్లు, సైడ్ కాలువల పనులు పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తానని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. టీచర్స్ కాలనీలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు, పేదలకు చీరల పంపిణీ చేశారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశానని, ఆ సమయంలో పీర్లమాన్యం ప్రాంతంపై దృష్టి సారించానని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. ముస్లిం సోదరులకు కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని, త్వరలోనే 30 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు అబ్దుల్లా మిత్ర బృందం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరిచేటి శ్రీనివాసరావు, మైనార్టీ కమిషన్ సభ్యులు కపిల్ బాషా, అనీఫ్ ఖాన్, అజీమున్నీసా, శంకర్రావు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఇది ముస్లిం కాలనీ, ఇది పట్టాలు సరిగా లేవు, రోడ్లు ఏ గుడ్డు అని ఆ రోజు ప్రభుత్వం మాట్లాడితే కలెక్టర్ గారు నేను పై అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలా, మేమే పర్మనెంట్ రోడ్స్ వేయటం లేదు, మట్టి రోడ్స్ అని ఆ రోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాము. ఈ పట్టాల విషయంలో నా దగ్గరకు వస్తే నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లాయర్ల కోసం కొద్దిగా ప్రత్యేక డబ్బులు నేనే పెట్టుకొని అక్కడ మైనార్టీ కమిషన్లో అవన్నీ ఒక కొలిక్కి తీసుకొని వచ్చాము. ఇప్పుడు కూడా సంతనూతలపాడు తహసీల్దార్తో మాట్లాడి ఇవన్నీ ఏదైనా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చే దశలో అతి త్వరలోనే ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే అది తహసీల్దార్తో మాట్లాడాము, చేస్తున్నాము. ఈ రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఇలాంటివన్నీ ఖచ్చితంగా అంటే ఒకేసారి మీ దానికి ₹1 కోటి పెడుతున్నామంటే రంజాన్ టైంలోనే బిగినాయి నేను అనుకుంటున్నాను. రాబోయే కాలంలో కూడా మా దృష్టికి వచ్చిన అనేక అభివృద్ధి పనులు ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా పనులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా చేసి పెడతామని, చేతనైన పనులన్నీ చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే కూడా ఇళ్ల మధ్యలో చేసుకోవాల్సి వస్తుంది. ముస్లిం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే చిన్నదైన మన ఒంగోలులో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ప్రతి డివిజన్కి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు 20 లక్షలతోటి. మీరు కొంచెం ఇనిషియేట్ తీసుకొని మా ముస్లిం ప్రజల కోసం, ఇక్కడ స్థానికుల కోసం ఒక కమ్యూనిటీ హాల్ స్థలం కూడా ఉందని ఇప్పుడే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని చేస్తాము. కొన్ని రోజుల కింద అడిగుంటే చేసిన స్థలం చూపించి ఎంఈఏ గారికి చెప్తే కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా చేసి పెడతాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.